మాత్రమే కాదు ప్రతిరోజు చేగుంట మండల కేంద్రంలో శ్రీ మహంకాళీమాత దేవాలయ ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలు దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నేడు గోపూజ, గణపతి పూజ, పుణ్యావచనం హోమం, పూర్ణాహుతితో పాటుగా స్థానిక హనుమాన్ దేవాలయం నుండి 108 కలశములచే ఊరేగింపుగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు వచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉసికే శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి నుండి ఈ నెల 22వ తేదీ వరకు దేవాలయ వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, చేగుంట ప్రజలే కాకుండా వివిధ మండలాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు. ఆదివారం అమ్మవారికి బోనాల ఊరేగింపు ఉంటుందని, అదేవిధంగా సోమవారం పలహార బండి ఊరేగింపు చేయడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలై అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలన్నారు. అమ్మవారు కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసే పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలియజేశారు. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాత యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నేడు అనగా 19/7/2025 శనివారము, ఆదివారము, సోమవారము మరియు మంగళవారము 4 రోజుల కార్యక్రమాలలో భాగంగా ప్రథమ దినోత్సవము శనివారం రోజున ఉదయం 5:30 గంటలకు గణపతి హోమము మరియు తదుపరి 108 కలశాలతోటి గంగా జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయుటకై 108 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి అభిషేకం చేయడం జరిగింది. అదే రకంగా మరి రెండవ భాగమైనటువంటి ఆదివారం రోజున ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు గ్రామంలోని పరిసర గ్రామాల నుంచి అందరూ కూడా మరి బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించగలరు. అదే రకంగా అన్యోన్యంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల కార్యక్రమం చేసినటువంటి భక్తులందరూ కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 3వ రోజు భాగంగా సాయంత్రం పలహారం బండి, 4వ రోజు కూడా పలహారం బండి దిగబడుతున్న 4 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారము మరి తదుపరి ఆదివారం తదుపరి సోమవారం నాడు మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇటు అన్నదాన కార్యక్రమం కూడా అందరూ కూడా భక్తులు ఇచ్చేసి దీన్ని విజయవంతం చేయగలని కోరుతూ మరి 4 రోజుల భాగంగా